అక్క నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు అక్క? జ్యోతి. జ్యోతి గారు. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఎక్కడ అక్క ఉండేది ఎక్కడ? మాది ఇక్కడే 10వ వార్డు. 10వ వార్డేనా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. సో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామాల్లో అయిపోయింది, ఇప్పుడు మున్సిపాలిటీలలో వస్తా ఉంది. సో మరి ఈ తొర్రూరు మున్సిపాలిటీలో మీది 10వ వార్డు కాబట్టి ఎట్లా ఉంది ఇక్కడ మరి అభివృద్ధి కావచ్చు, ఏమైనా సమస్యలు మనకు కనిపిస్తా ఉన్నాయి మీకు? సాధ్యమైనంత వరకు అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇక కొన్ని అయితే ఉన్నాయి మిగిలిబడి, అవి చేయమని అడుగుతాను మేడంని. అయితే అంటున్నారు. ఏమైనా పనులు అయినాయి ఇప్పటివరకు ఏమన్నా? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది కదా. పనులు అంటే కొన్ని ఆగి ఉన్నాయి. మాకు రోడ్డు సమస్య ఉంది, వాటర్ది ఉంది. వాటర్ వస్తున్నాయి కానీ 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. ప్రధానంగా రోడ్డు, మా రోడ్డుకు అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది. పెద్ద సమస్య అది. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళని రాత్రి 12 గంటల వరకు మేము రోడ్డు మీదకి పట్టుకొని పోయి వాళ్ళని ఎక్కించి తీసుకురావడం అవుతుంది. అట్లా అది రోడ్డు. ప్రభుత్వ పథకాల పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా మీ వార్డులో రోడ్డు నీళ్ళ సమస్య ఉంది. సో పథకాల విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది? మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏదో మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలు పెట్టి ఎంతవరకు అమలు అవుతున్నాయి? గృహలక్ష్మి అయితే ఇంతవరకు రాలేదు. మహాలక్ష్మి అంటే ఫ్రీ బస్ అయితే ఉంది. అలా మేమైతే పోలేము, ఎందుకంటే మేము హౌస్ వైఫ్స్. అది జాబ్ వాళ్ళకే సాధ్యం. మాకు కూడా మహాలక్ష్మి కాకుండా ఉపాధి అనేది కల్పిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, వంట కావచ్చు, ఇప్పుడు బియ్యం సన్న బియ్యం అంటా ఉన్నారు, ఈ గ్యాస్ విషయంలో కావచ్చు, ఫ్రీ కరెంట్ విషయంలో ఎట్లా ఉంది అక్క? ఏమైనా అమలు అయితే? ఫ్రీ కరెంటే బిల్లు కట్టట్లేదు. సన్న బియ్యం వస్తున్నాయి 4-5 నెలల కానుంచి తింటున్నాం. మంచిగానే ఉంది, బాగాలేదనేది ఏం లేదు, తినేటట్టే ఉంది. బాగున్నాయి బియ్యం. ఎలక్షన్ ఎటు సైడ్ మరి మద్దతు మీ 10వ వార్డు సైడ్ నుండి? కాంగ్రెస్కే. సో ఎట్లా ఉంది మరి? ఇంతకుముందు ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ప్రజల్లో తిరగడం కావచ్చు, ప్రజా సమస్యలు వినడం విషయంలో? ఇద్దరు బాగానే చేస్తారు, మంచిగానే చేస్తారు. ఈమె కొత్త అయినా పర్వాలేదు, ఆమె వయసుకు తగ్గట్టు కలుపుకొని వెళ్ళిపోతుంది. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు వనజ. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్. ఓకే. ఎన్నో వార్డు ఇది? 10వ వార్డు. 10వ వార్డు. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మళ్ళా, ఎట్లుండదు మరి ఎలక్షన్ మీ వార్డులో? మా వార్డులో చేయగుర్తే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఎందుకక్క కాంగ్రెస్ పార్టీ? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంటే మాకు పనులు చేస్తుందని నమ్మకం మీద. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సెట్ చేస్తుందని మేము ఆ అమ్మకే ఓటేద్దామని, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్ పోయి అడగగలుగుతామని అది కాన్ఫిడెన్స్ ఉన్నది మాకు, ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2 ఏళ్ళు అవుతుంది, ప్రజాపాలన అంటా ఉన్నారు. మరి పథకాలు అందుతున్నాయా? పథకాలు ఇక కొన్ని చేసారు, ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు ఏం అందలేదు ఇంతవరకు. మాకు ఈ బాగా డ్రైనేజ్ ప్రాబ్లమే ఉన్నది. ఇప్పుడు అంటే సన్న బియ్యం అంటా ఉన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు. సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు మా లక్ష్మి స్కీమ్ నడుస్తుంది, 0 కరెంట్ బిల్లు అది నడుస్తుంది. అంతే. బస్సు మాకు బస్సు ఎక్కుతూనే ఉన్నాం, వస్తూనే. ఫ్రీ డబ్బులు పెట్టినప్పుడు అంటే ఇక కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడేటాళ్ళు. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వెళ్తూనే ఉన్నారు. హెల్త్ బాగాలేకున్నా హాస్పిటల్లకు అటు ఇటు వెళ్తూనే ఉన్నారు. ఆదా అవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉండే సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇద్దరిలో ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది మీకు? పాలన కొన్ని వీళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు కొత్త కదా, ఇక ఇప్పుడు 2 నెలల 2 ఇయర్స్ అవుతుంది కదా, 2 ఇయర్స్ అయిపోతుంది. ఇక మరి ఉన్న 2 ఇయర్స్ లోపు చేస్తారు, ఈ అన్ని పనులు పథకాలన్నీ చేస్తారని మాకు ఉన్నది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని అనుకుంటాను. ఇక్కడ పాలకుర్తిలో మళ్ళీ అంటే యశస్విని రెడ్డి రావాలా లేదా ఎర్రబెల్లి దయాకర్ రావాలా? యశస్విని రెడ్డి రావాలి, ఎందుకంటే మాకు పోయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము అడిగేంత మాకు సత్తా ఉంటది, ఫ్రీగా ఉంటాం అనేది. ఇక కలిసేదిలే కానీ చేస్తామని చెప్పుకుంటా వెళ్ళేది. ఇక అంతే. ఇప్పుడు మీ ఏరియాలో ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? ఇంకా ఇగో డ్రైనేజ్ ప్రాబ్లమ్, నల్ల వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది. కొంచెం మాకు ఇల్లు ప్రాబ్లం కూడా ఉన్నది. ఏమో మరిగా ఇస్తున్నారని మా ఏరియాలో ఎవరికి రాలేదు. 10వ వార్డులో ఎవరికి రాలేదు. ఇక ఎటు ఇచ్చింది మాకు తెలియదు. మా 10వ వార్డు వరకు అయితే మాకు తెలుసు. పోటీ ఇక్కడే 10వ వార్డుకు సురేష్నే గెలిపిస్తాం మేము కంపల్సరీ. ఓకే.